ఈరోజు జర్నీ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12737 గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ లింగంపల్లి. బట్ నేను వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే లింగంపల్లి వరకు అయితే జర్నీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకి స్లీపర్లో ఎలా ఉంటుందో మనకి జర్నీ అయితే చూద్దాం. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఈరోజు 12 అనమాట. సో భోగి కాబట్టి నెక్స్ట్ డే చాలామంది అయితే జర్నీ చేస్తుంటారు. చూద్దాం ఎలా ఉంటుందో. దయచేసి వినండి, బండి నంబర్ 1273 కాకినాడ పోర్ట్ నుండి లింగంపల్లి వెళ్ళవలసిన గౌతమి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్లకు వచ్చును. కాకినాడ పోర్ట్ నుండి లింగంపల్లి వెళ్ళవలసిన గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్లకు నా కోచ్ వచ్చేసి S3 సైడ్ అప్పర్ అయితే వచ్చింది 56. సో ఇబ్బంది అయితే ఉండదు, నైట్ టైం జర్నీ కాబట్టి పెద్దగా. సో ఇదైతే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12738 లింగంపల్లి నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి వచ్చేసి 12737. అండ్ ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది రాజమండ్రిలో. లోపల కొంచెం అయితే రద్దీగా ఉంది. బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాను నేను, సైడ్ అప్పర్ కాబట్టి. బట్ పెద్దగా ఫుల్ అవ్వలేదు ఎక్కడ. ట్రైన్ ఇప్పుడే డిపార్చర్ అయింది, అప్పుడే మనకి చైన్ పుల్లింగ్ అయితే చేశారు ఎవరు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మీకు జనరల్ వెయిటింగ్ హాల్ అలాగే రిజర్వ్డ్ లాంజ్ కూడా ఉంటాయి, బట్ కొంచెం లాస్ట్గా అయితే ఉంటాయి. బట్ మీకు ప్రతి చోట అయితే స్టాల్స్ అయితే ఉంటాయి.
ట్రైన్ స్టార్ట్ అయ్యి కాకినాడ పోర్ట్ నుంచి 1 అవర్ 30 మినిట్స్ అవుతుంది దాదాపు. బట్ ఇది కోచ్ వచ్చేసి S4. రాజమండ్రి తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి కొవ్వూరు. ఇక్కడ మనకి స్టాప్ అయితే ఉంది. లిమిటెడ్ ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ట్రైన్స్కి అసలు స్టాప్ అయితే ఉండదు. పైగా ఇక్కడ మనకి డిస్ప్లే బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది మంచి విషయం అనుకోవచ్చు. చిన్న రైల్వే స్టేషన్ అయినా స్టాల్ అంటే మాత్రం మీకు అసలు ఉండవు, చాలా లిమిటెడ్. మ్యాక్సిమం ఒక స్టాల్ అయితే ఉండొచ్చు. అది కూడా నాకైతే కనిపించలేదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కూడా ఒకటైనా. ఇక్కడ మనకి 1 మినిట్ స్టాప్ అయితే ఇచ్చారు. 8:29కి రావాలి, 8:30కి బయలుదేరాలి. 29 మినిట్స్ డిలే అయితే వచ్చింది. కొవ్వూరు రైల్వే స్టేషన్కి ఏదో ట్రైన్ అయితే స్కిప్ చేస్తుంది. भाई साहब జనరల్తో ఎంతమంది ఉన్నారంటే జనరల్లో మామూలుగా లేదు, ప్యాక్డ్. రాజమండ్రి నుంచి మనకి సెకండ్ స్టాప్ వచ్చేసి నిడదవోలు జంక్షన్. అండ్ కాకినాడ పోర్ట్ నుంచి చూసుకుంటే ఇది 6th స్టాపు. మీకు కాకినాడ పోర్ట్ తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్, సామర్లకోట్ జంక్షన్, ద్వారపూడి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనప్పాడు అయితే వెళ్తుంది. విజయవాడ అయితే వెళ్ళదు ఈ ట్రైన్. బైపాస్ మీదుగా రాయనప్పాడు మీదుగా అయితే వెళ్తుంది. ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజిపేట్, జనగాం, ఆలేర్, భువనగిర్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, లింగంపల్లి అయితే వెళ్తుంది. ఇది రూట్ అయితే. అండ్ నిడదవోలు జంక్షన్కి 8:49కి రావాలి. 1 మినిట్ స్టాపు. కొంచెం డిలేగా అయితే వచ్చింది. 28 మినిట్స్ డిలే అయితే వచ్చింది. 9:19కి అయితే వచ్చింది. 9:17కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 1 మినిట్ స్టాప్, ఎక్కువ స్టాప్ అయితే లేదు. అలాగే మీకు ఈ ట్రైన్లో మీకు సెక్యూరిటీ కానీ అంతా అవైలబుల్ అయితే ఉంటుంది. ఫుడ్ వచ్చేసి మీకు రాజమండ్రి, నిడదవోలు ఈ సెక్షన్ వరకే ఉంటుంది. మహా అయితే తాడేపల్లిగూడెం, ఏలూరు. ఇక్కడ కూడా మనకి వెండర్స్ మాత్రం ఉంటారు. ట్రైన్లో ఎటువంటి ప్యాంట్రీ సౌకర్యం కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ కూడా ఉండదు. ఓన్లీ మీకు ఈ క్యాటరింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్లో మనకు వచ్చేసి స్లీపర్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అనేది S4లో చూపించా మీకు, అదే S4లో అనమాట. S3 మాత్రం చాలా బాగుంది. మరి S4 మనకి షింక్ అనేది అలా ఎందుకు అయిందో, మనకి ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల అయింటుంది. రైలు నంబర్ 1, 2 మీకు స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మంచి విషయం. ఇప్పుడు కూడా టైము 10 అవుతుంది, దాదాపు 9:35 అవుతుంది. ఈ టైంలో కూడా మనకి స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మాత్రం చాలామంది అయితే ఉన్నారు బోర్డింగ్ అవ్వడానికి. సో ఇక్కడ మన కోచ్లో అయితే ఎవరు లేరు. S4 కానీ S3లో పెద్దగా ఎవరు లేరు అనమాట. తాడేపల్లిగూడెం అయితే రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఇక్కడ మనకి స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. 9:35 అవుతుంది. ఇంకా స్టాల్స్ అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు వాటర్ బాటిల్స్, అలాగే ఫుడ్ కూడా మనకి డిన్నర్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 మినిట్ స్టాపు, 33 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ తాడేపల్లిగూడెం వచ్చేసి మనకి 7th స్టాప్ అయితే అవుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి. రాజమండ్రి నుంచి వచ్చేసి 3rd స్టాప్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఏలూరు అయితే ఉంది. 48 కిలోమీటర్స్ దాదాపు ఉంది. అండ్ రాయనప్పాడు వచ్చేసి మీకు 11:15కి వస్తుంది. మ్యాక్సిమం రాయనప్పాడు అయితే కవర్ చేయను, కానీ ఏలూరు అయితే కవర్ చేస్తాను.
next morning. చెల్లి వాళ్ళు వస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంచెం అది ఎక్కే వరకు టెన్షన్. ఏ ప్లాట్ఫామ్ అది? వచ్చే ఫోన్ చేస్తాను అయితే అడ్రాన్ అయితే బస్ స్టాండ్ సైడ్ రానా 7. విజయవాడ ఇంటర్సిటీ ఫైనల్లీ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయింది. 6:28కి అయితే వచ్చింది. 4:35కి రావాల్సిన ట్రైన్. 5 minutes స్టాప్ ఉంటుంది. బట్ అవుటర్లో లాలాగూడ లోకో షెడ్ దగ్గర అయితే 25 minutes ఆపేశాడు. గోదావరి కూడా వచ్చింది, బట్ అది వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ సో మన్నే పంపించాడు. 25 minutes అయితే ఆపేశాడు దాదాపు. సో చాలా అంటే చాలా డిలే. 1 hour 49 minutes డిలే అయితే ఉంది దాదాపు. ఇంకా 2 hours వెళ్ళిపోయింది డిలే అయితే. అండ్ లింగంపల్లికి వెళ్ళేటప్పటికి 1 hour అలా ఉంటుంది, ఎందుకంటే స్లాట్ టైం ఉంటుంది కాబట్టి ఈ ట్రైన్కి ఎక్కువ. ఎందుకంటే మనకి 6:05కి వెళ్తుంది, 4:40కి సికింద్రాబాద్లో బయలుదేరితే అరౌండ్ మనకి 1 hour 30 minutes స్లాట్ టైమే ఉంది. ట్రైన్ చాలా ఖాళీగా అయితే ఉంది. స్లీపర్ బెర్త్స్ అయితే కొన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎవరూ ఎక్కలేదు ప్యాసింజర్స్. చాలా ఖాళీగా వచ్చింది, చాలా రద్దీ ఉంటుంది అనుకున్నా కానీ విజయవాడ ఇంటర్సిటీ అయితే ఉంది లింగంపల్లి, అది ప్యాకడ్ అసలు. ఏసీ చైర్ కార్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. సో నేను అందుకే ఫస్ట్ దాన్ని చూపించడానికే వెళ్ళాను. సో ఎంతమంది ఉన్నారంటే ఏసీ చైర్ కార్లో. సెకండ్ సిట్టింగ్కి వచ్చేసి అంతే ఉంది, జనరల్కి వచ్చేసి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా ఎక్కడైనా ట్రై చేస్తున్నారు ఏసీ చైర్ కార్లో. టీసీ తలుపులు వేసాడు. సో చాలా అంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళందరికీ ఫైన్ అయితే పడుతుంది ఖచ్చితంగా. 700 పైన ఉంటుంది అది ఏసీ చైర్ కారు, అంత ఫైన్ పడుతుంది. ఇప్పుడు ఇంత ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ అటు నుంచి వచ్చే వాళ్ళు చాలా లిమిటెడ్ హైదరాబాద్కి. బట్ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు విజయవాడ, గోదావరి జిల్లా కానీ విశాఖపట్నం చాలా మంది ఉంటారు. సో ఫుల్ రష్ ఉంది ఈరోజు అసలు. ట్రైన్ ఇంకా బయలుదేరలేదు, ఇక్కడే ఉంది. లోపల చాలా మందిని మ్యాక్సిమం దింపేస్తాడు అనుకుంటా, ఎందుకంటే ఆర్పిఎఫ్ వీళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే టైం 6:35 అవుతుంది, దాని రైట్ టైం 5:35. ఇంకా బయలుదేరలేదు అది.
ఎక్కడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎక్కువసేపు కూడా ఆగలేదు ఇక్కడ. 5 మినిట్స్ స్టాప్ అంటే 7 మినిట్స్ ఆగిందంతే. పక్కన వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఆదిలాబాద్ తిరుపతి. దాంట్లో కూడా అంతే ఉన్నారు. అది పైగా సెకండ్ సిట్టింగ్కి వచ్చేస్తూ నేను చూపించేది ఇప్పుడు. పక్కన వచ్చేసి రాయలసీమ ఉంది, తిరుపతి నిజామాబాద్.
ట్రైన్ లింగంపల్లికి వచ్చేసి 1 hour 20 minutes డిలే అయితే వచ్చింది. 6:05కి రావాలి, 7:25కి అయితే వచ్చింది. ఇది ఎప్పుడు డిలే అయితే ఉంటుంది. ఆన్ టైం ఏ రోజు రాలేదు గౌతమి ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్లోనే మీకు మార్నింగ్ బాగా రష్ ఉంటుంది. 30 minutes అవుటర్లోనే ఆపేశాడు. అండ్ మీకు అలా డిలే అవుతూ ఉంటాయి ప్రతి ట్రైన్, గోదావరి ఇవన్నీ. సికింద్రాబాద్ అవుటర్లోనే ఎక్కువ డిలే అవుతాయి, ఎందుకంటే అక్కడ మనకి బాగా రష్ ఉంటుంది. మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ట్రైన్స్తో. సో దానివల్ల మనకి లేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వరంగల్, ఈ ఖమ్మం ఈ సెక్షన్లో ఇంకా లేట్ అవుద్ది ఎప్పుడు ఈ ట్రైన్స్, ఎందుకంటే ఆ ట్రైన్ సెక్షన్ వచ్చేసి మీకు మెయిన్ లైన్ చెన్నై న్యూ ఢిల్లీ. సో దానివల్ల ఎక్కువ లేట్ అవుతూ ఉంటాయి వేరే ట్రైన్స్ వల్ల. దీన్ని ఆపుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ ట్రైన్స్ గోదావరి, చార్మినార్ ఎప్పుడు లేట్ ఉంటాయి. చాలా వరకు అయితే ఈ ట్రైన్స్ ఆన్ టైం ఏ రోజు రాలేదు లింగంపల్లి వరకు అయితే. అండ్ నారాయణాద్రి ఇవన్నీ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి సికింద్రాబాద్ అవుటర్లో అయితే. అండ్ ఈ ట్రైన్ మీకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 582 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ 10 hours 55 minutes అయితే టైం తీసుకుంటుంది. మొత్తం 19 స్టాపేజ్ అయితే ఉంటాయి. బట్ నేను ఇందులో మీకు కొవ్వూరు, నిడదవోలు, అలాగే తాడేపల్లిగూడెం అయితే కవర్ చేశాను. ఏలూరు కవర్ చేద్దాం అనుకున్నాను, పడుకుని పోయాను. అండ్ రాయనప్పాడు ముందు లేచాను, ఒక నూజివీడు ఇటు. తర్వాత నేను ఏలూరు దాటిపోయింది కదా అనుకున్నాను, రాయనప్పాడు కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ డైరెక్ట్ నేను సికింద్రాబాద్లోనే లేచాను ఇంకా. సో దీనివల్ల అయితే కవర్ చేయలేకపోయాను. అలాగే ఈ ట్రైన్ కోచ్ అండ్ కాంపోజిషన్ ఫేర్ వచ్చేసి నేను రాజమండ్రి నుంచి లింగంపల్లి వరకు వచ్చా కాబట్టి నాకు 345 రూపీస్ అయితే పడింది. అదే మీరు కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వరకు ట్రావెల్ చేస్తే దీని ఫేర్ వచ్చేసి మీకు ఫస్ట్ ఏసీ ఫేర్ వచ్చేసి 2260 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే మీకు 2 tier ఫేర్ వచ్చేసి 1355 రూపీస్ అయితే ఉంటుంది. థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి మీకు 965 రూపీస్ అయితే ఉంటుంది. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 370 రూపీస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు 2 జనరల్, అలాగే 2 SLRD, 12 స్లీపర్కి వచ్చేసి అయితే ఉంటాయి. 3 tier వచ్చేసి 3 అయితే ఉంటాయి, 2 tier వచ్చేసి 4 ఉంటాయి, ఫస్ట్ ఏసీ అయితే 1 అయితే ఉంటుంది. ఎలిజిబుల్గా మారితే ఇవన్నీ మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం మనకి ICF రేక్గా ఉండడం వల్ల 12 స్లీపర్కి వచ్చేసి ఉన్నాయి. ఈ ట్రైన్ ఇప్పుడు ICF రేక్తో ఉంది. మ్యాక్సిమం ఒక 6 monthsలో ఎలిజిబుల్కి అయితే కన్వర్ట్ చేస్తారు మ్యాక్సిమం. అప్పుడు ఏంటంటే మనకి 3 tier ఎకానమీ క్లాసు, 3 tier 2 tier ఎక్కువ ఉంటాయి. స్లీపర్ క్లాసెస్ 12 ఏముండవు, ఇంకా తగ్గిపోతుంది. 7, 8, 9కి వచ్చేది. అంత కూడా పెడతారో లేదా అన్న నమ్మకం లేదు. ఎందుకంటే కాకినాడ పోర్టు, సాయినగర్, షిరిడి, భావనగర్ టెర్మినస్ అయితే 2 ఉంటాయి, 3 అంతే. స్లీపర్కి వచ్చేసి ఎక్కువ ఉండవు. కాబట్టి ఎలిజిబుల్గా కన్వర్ట్ అయితే ఇన్ని కోచెస్ అయితే ఉండవు. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ఫుల్ అవుతుంది. బట్ కాకినాడ పోర్ట్ నుంచి చాలా ఎక్కువ ఫుల్ అవ్వదు. టికెట్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. రేపటి కూడా నాకు ఆర్ఐసి 2 tierలో అయితే 20 seats అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక్క సీట్ కూడా దొరకదు మీకు, చాలా ఫుల్ ఉంటుంది. ఇటు నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి నుంచే ఫుల్ అయిపోద్ది. వరంగల్, కాజిపేట అస్సలు దొరకదు మీకు. జనరల్ కోచ్ అయితే లింగంపల్లి నుంచే ఫుల్ ఉంటుంది. నేను ఈరోజు జన్మభూమి అలాగే ఇంటర్సిటీ చూశాను. ఏసీ చైర్ కార్లో బాబాయ్ ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. రష్ అయితే బాగా ఉంది ఈరోజు. సో ఇంత రష్లో మనం అసలు ట్రావెల్ చేయలేము అనమాట. నేను స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి, అవి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటా. ఎందుకంటే చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు రాత్రిపూట ఎక్కడం బెటరు. ఎందుకంటే ఈ ట్రైన్స్ ఎక్కలేరు మార్నింగ్ పూట ఇంటర్సిటీ టైప్ ఆఫ్ అయితే. ఈ ట్రైన్కి గౌతమి ఎక్స్ప్రెస్ పేరు ఎలా వచ్చిందంటే, ఈ గోదావరి నది వచ్చేసి అమలాపురం, కాకినాడ ఎక్కడో మనకి ఒక చోట 3 పాయలుగా విడిపోద్ది. సో అందులో ఒక నేమ్ వచ్చేసి వైనతేయ, అండ్ రెండోది వచ్చేసి గౌతమి, మూడోది నాకు తెలీదు. బట్ అందులో గౌతమి పేరునే ఈ ట్రైన్కి అయితే పెట్టారు, గౌతమి ఎక్స్ప్రెస్. సో అలా ఈ ట్రైన్కి అయితే పేరు అయితే వచ్చింది. సో ట్రైన్ కండిషన్ అయితే మీకు చాలా బాగుంది. వాష్రూమ్ కండిషన్ కానీ, వాటర్ కానీ, లేదంటే ట్రైన్ కోచ్ కండిషన్ కానీ చాలా బాగుంది. ఇంత ICF ఓల్డ్ రేక్ అయ్యింది కూడా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు కాకినాడ పోర్ట్లో. సో దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. ఎందుకంటే వాష్రూమ్ కండిషన్ అంత బాగుంది. ఇంకా ICF రేక్ అయ్యింది, చాలా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఇందులో అలా లేనే లేదు. సో చాలా క్లీన్గా ఉంది. లోకోమోటివ్ వచ్చేసి మీకు వ్యాప్ 4 విజయవాడది. ఇప్పుడైతే మీకు సైడింగ్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ ట్రై చేస్తాను ఎప్పుడైనా చేయడానికి కంప్లీట్ జర్నీ అయితే. అండ్ ఇదే అయితే గౌతమి ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను మీ ప్రసాద్, ది ట్రైన్ వ్లాగర్. నెక్స్ట్ జర్నీలో అయితే కలుద్దాం. బాయ్ గైస్.